హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణిమ కిచెన్ అండ్ గార్డెన్. నేను మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు తిమ్మికూర తీసుకొచ్చాను కదండి. దాన్ని క్లీన్గా వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకున్నాను. 10 పచ్చిమిర్చిలు హాఫ్ కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నా. వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు కడాయి పెట్టేసి ఆయిల్లో పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత పసుపు, అది కాసేపటి తర్వాత తిమ్మికూరని కూడా యాడ్ చేశాను. సో అది కుక్ 50% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి టేస్ట్కి తగినంత సాల్ట్, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అది కూడా రసం తీసి యాడ్ చేశాను. మీకు నచ్చకపోతే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు పచ్చి చింతకాయ వస్తుంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు. కాకపోతే ఏదైనా పులుపుది యాడ్ చేస్తే మాత్రం కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో చింతపండు రసం యాడ్ చేశాను కదా, దీంట్లో మనం ఇంకేవి మసాలాలు కానీ కారం అల్లం ఏమీ వేయనవసరం లేదండి. కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.